ఆదివారంన మగ్దలేనే మరియ, యోసేపు తల్లి అయిన మరియ మరియు సలోమే పెద్దల కడనే లేచి సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి దగ్గరకు వస్తూ ఆ ద్వారంలో ఉన్న పెద్ద రాయిని మన కొరకు ఎవరు పొర్లిస్తారో అని చెప్పుకుంటూ రాగా వారు కన్నులెత్తి చూసినప్పుడు ప్రభుదూత ఆ రాయిని పొర్లించి దాని మీద కూర్చుని ఉంది. అప్పుడు మహాభూకంపం వచ్చింది. ఆ దూత స్వరూపము మెరుపు వలె, వస్త్రము మంచు వలె తెల్లగా ఉన్నందున కావలి వారు భయపడి చచ్చిన వారి వలె అయిపోయారు. ఆ స్త్రీలు లోపలికి వెళ్ళి చూడగా అక్కడ ఆయన దేహము కనపడలేదు. 2 మనుషులను పోలిన దేవదూతలు వారిని చూసి, భయపడకండి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారు అని నాకు తెలుసు. సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. 3 రోజుల తర్వాత లేస్తానని చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీకన్నా ముందుగా గలిలయకు వెళ్తున్నాడని, మీరు ఆయనను అక్కడ కలుసుకుంటారని వెళ్ళి శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పమని చెప్పగా వారు బయటకొచ్చి విస్మయము నుండి వణుకుచు మౌనమైపోయి ఆ తర్వాత తేరుకొని శిష్యుల యొద్దకు పరిగెడుతూ ఉండగా యేసు వారికి ఎదురుపడెను. మొదట ఆయన మగ్దలేనే మరియకు, ఆ తర్వాత ఎమ్మాయి అనే ఊరికి వెళ్తున్న 2కి కనిపించారు. ఆ తర్వాత స్త్రీలు 11 మంది శిష్యులకు చెప్పినప్పుడు వారు నమ్మలేదు. అయితే పేతురు మరియు మరొక శిష్యుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి సమాధి దగ్గరకు వెళ్ళగా పేతురు లోపలికి వెళ్ళి అక్కడ నారబట్టలు పడి ఉండుట, తలరుమాలు చుట్టి పెట్టి ఉండుట చూసి ఆశ్చర్యపడి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత శిష్యులు యూదులకు భయపడి తలుపులకు గడియ వేసుకొని భోజనానికి కూర్చుని ఉండగా యేసు వారి మధ్యలో నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అని అనగా వారు భయపడిపోయారు. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుతున్నారు? నేనే అని మీరు నమ్మునట్లు నా చేతులు నా పాదములు చూడండి అని వారిని గద్దించి వారిని సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని, శిష్యులను తయారు చేయమని, ఆయన ఆజ్ఞాపించినవి వారికి బోధించమని, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉంటానని చెప్పారు. శిష్యులు ఆయనను చూసి సంతోషించారు, కానీ కొందరు నమ్మలేకపోయారు. మరి ఆర్ యూ ట్రస్టింగ్ హిమ్? Do you believe in the victory of Jesus? If you believe, our God can give victory in all that you do and make you victorious. He is risen. Hallelujah.